కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పురాతనమైన సనాతనమైన కోడూరు ఆంజనేయ స్వామి ఆలయంలో వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో యజ్ఞ మహోత్సవం అద్భుతంగా నిర్వహిస్తున్నారు. చివరి రోజు కావడంతో మహాపూర్ణాహుతి అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ మాట్లాడుతూ, కోడూరి ఆంజనేయ స్వామి ఎవరో కాదు, తన భుజాలపైన శ్రీ సీతారామ లక్ష్మణులను మోస్తూ పట్టాభిషేకం చేసుకున్నటువంటి అద్భుతమైన మూర్తి. అతనే కోడూరు ఆంజనేయ స్వామి అన్నారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర విగ్రహాల ప్రతిష్టాపన చేయడం జరిగిందని తెలిపారు. ఈ దేవాలయానికి వస్తే 3 దర్శనాలు కనిపిస్తాయని తెలిపారు. నేపాల్ ముక్తినాథుడు, నేపాల్ పశుపతినాథుడిని దర్శనం చేసుకోవచ్చని అన్నారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు మహాపూర్ణహుతి నిర్వహించడం జరిగిందని తెలిపారు. రేపు మంగళవారం హనుమాన్ జయంతి రోజు హనుమంతుడు పుట్టగానే సూర్యుడిని మింగిన రోజు. నిజమైన హనుమాన్ జయంతి మంగళవారం రావడం చాలా అద్భుతం అన్నారు. మంగళవారం రోజు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని భక్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. రక్షించాలి. నేను ఇప్పటికే దాదాపుగా సోషల్ వెల్ఫేర్ లో దాదాపు 2 లక్షల మంది పిల్లలకు, ఆడపిల్లలు మగ పిల్లలకు చదువులు చెప్పిన పిల్లలు మన పిల్లలే, ఎవరు వేరే కాదు. వీళ్ళందరూ బాగుంటేనే మనమందరం బాగుంటుందా. కాబట్టి ఈ పిల్లలను మనం రక్షించుకోవాలి. ఈ పిల్లలందరినీ వీడైతే బాగా సేవ పాపం. ఒకరోజు నాకు గుర్తుగా తుడుచుకుంటున్నానా, సమానంగా సరిపోయినాయి నాయన, సమానంగా సరిపోయినాయి. ఆమె ఎంత చెయ్యాలి పిల్లలకు, బాగా మీకు హెల్ప్ చేసిండ్రు. వీళ్ళకి ఏదన్నా మనం పిల్లలకు చెయ్యాలి అని ఒక సంకల్పం చేసిండ్రు. అట్లా నాకు కూడా బాగా నచ్చింది, ఆమె కాన్సెప్ట్ బాగా నచ్చింది. ఆ పిల్లకు मर्कटाय नमः। ओम आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नः सीता प्रचोदयात्। सूर्यदेशाय धीमहि तन्नो लक्ष्मणः प्रचोदयात्। पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो अग्निः प्रचोदयात्। भास्कराय विद्महे महत्तुतिकराय धीमहि तन्नो आदित्यः प्रचोदयात्। ईश्वराय विद्महे लालीलाय धीमहि तन्नो अग्निः प्रचोदयात्। हंसाय विद्महे परमहंसाय धीमहि तन्नो हंसः प्रचोदयात्। పవిత్రమైనటువంటి కోరికలను తీర్చే కామారెడ్డి పట్టణంలో వైభవంగా 1000 ఏళ్ల ఆ హనుమన్న ఆంజనేయుడు ఇవాళ మనకు అందమైన దివ్యమైన దేవాలయంలో దర్శనం అందిస్తున్నారు. కాదు భుజస్కంధాల మీద సింహాసనారూఢుడుగా సీతారామ లక్ష్మణులను చక్కగా పట్టాభిషేకం చేసుకొని ముందు చక్కగా ఆ పరమశివుడు నేపాల్ పశుపతినాథ ముక్తినాథుడితో కూడి కొలువై ఇక్కడ ఉష్ట్రంతో వాహనంతో కొలువైనాడు. గర్భగుడి ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకం శివాత్మకమైంది. పైననేమో బ్రహ్మలోకం సత్యలోకం, మధ్యలో వైకుంఠలోకం, కింద ఇలాగా అద్భుతమైనటువంటి ఆ స్వర్గలోకము శచీ దేవేంద్రుల దివ్యమైన లోకము ఇప్పుడు గర్భగుడిలో ఉంది.
ఈ 7వ తేదీ గురువారం నుండి ఇవాళ 11వ తేదీ సోమవారం, ఇవాళ హనుమత్ జయంతే, రేపు కూడా హనుమత్ జయంతే. నిజమైన హనుమంతుడు సూర్యుడిని మింగిన రోజే ఇవాళ, రేపు కూడా కొంతమంది చేస్తున్నారు. మనం రేపు చేసుకుంటున్నాం. మొన్న పోయిన హనుమత్ విజయోత్సవ సందర్భంగా స్వామివారి గర్భగుడిలోకి పోయినాడు. ఇవాళ హనుమత్ జయంతి 41 రోజులు ఇవాళది కరెక్ట్. మళ్ళీ హనుమంతుడు ఇవాళ ప్రాణ ప్రతిష్ఠ చేసుకొని అభిజిల్ లగ్నంలో పూర్ణాహుతి కార్యక్రమం కరెక్ట్ గా సకాలంలో అభిజిల్ లగ్నంలో జరుగుతుంది. చప్పట్లు కొట్టండి అందరూ. మాతో పాటు మా వదినే గిరిజ వదినే చాలా సేవ చేసి పూజితం దేవా పూర్ణం అక్కడ లోపల ఆంజనేయ స్వామి సన్నిధానంలో మొన్న 19వ తేదీ రోజు దాదాపుగా 1500 మంది ఏకాసనం మీద కూర్చొని 101 పారాయణాలు చేసినటువంటి అద్భుతమైన సన్నివేశంలో హనుమాన్ చాలీసా పారాయణాలు 1,00,000 పారాయణాలు చేసి స్వామివారికి సమర్పణ చేయడం జరిగింది. అందులో మొట్టమొదట మనందరినీ దాదాపు 1000 మందిని విజయులను చేసిన హనుమంతుడికి మనం ఇచ్చేవాళ్ళం కాదు ప్రమాణ పత్రం, కానీ ఇది గిన్నీస్ బుక్ లో స్వామివారు ఎక్కించే విధంగా స్వామివారికి మొట్టమొదట ఈ ప్రమాణ పత్రాన్ని స్వామివారికి సమర్పణ చేయడం జరుగుతుంది. నేను కూడా లేవకుండా చేసి 3 పారాయణాలు ఏకదాటిగా ఒకే ఆసనం మీద కూర్చుండి ఆపకుండా నిష్ఠతో పారాయణాలు 1,00,000 పారాయణాలు అయినాయి. కాబట్టి ఆ సంకల్పము గురువు గారు గంగవరం ఆంజనేయ శర్మ గారు సంకల్పం చేసిన దానికి అది దిగ్విజయంగా జరిగేదానికి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మొట్టమొదటి సర్టిఫికెట్ వారికే సమర్పిస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. కూడా కోడూరు ఆంజనేయ స్వామి క్షేత్రం పేరు మీద మా చిరంజీవి తేజ వాళ్ళ కుటుంబం పక్షాన ప్రింట్ చేసి దాదాపు 500 ప్రమాణ పత్రాలను అప్పటికప్పుడే సంకల్పం చేసి కేవలం గురువుగారి మీద ఉండేటువంటి ఇష్టంతో, మమకారంతో, అభిమానంతో 500 ప్రమాణ పత్రాలను మనకు అచ్చవేయించి ఇచ్చినటువంటి తేజను, వారి కుటుంబ సభ్యులను, తల్లిదండ్రులను, వాళ్ళ తమ్ముడు అందరినీ అభినందిస్తున్నాం.